హాయ్ నమస్తే, వెల్కమ్ టు కొలుగోరి 24/7 టీవీ. ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ విన్నా కూడా బండి సంజయ్ గారి టాపిక్, అతని కుమారుడు అరెస్ట్ అవుతాడా లేడా, ఆయన తప్పు కాదని రకరకాల కథనాలు, కొన్ని పేడు ఆర్టికల్లు, పేడు పోస్టులు అని చెప్పేసి మనం వింటూ ఉన్నాం. సరే, ఆ చర్చ అంతా కూడా పక్కకు పెట్టేసి అసలు బండి సంజయ్ చేస్తున్న పొరపాట్లు ఏమిటి? ఎందుకంటే సమస్య కొలిక్కొస్తుందా అంటే రావట్లేదు. ఇంత జటిలం అవ్వటానికి అంటే ఒక కేంద్ర జాతీయ అంటే భారతదేశ హోమ్ మినిస్టర్ అయి ఉండి, ఈ రాష్ట్రంలో కీలక నేత అయి ఉండి, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి ప్రియశిష్యుడై ఉండి, వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఆయన హోమ్ మినిస్టర్గా ముఖ్యమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో బండి సంజయ్ గారు తన కుమారుని కాపాడుకోవడంలో విఫలమయ్యాడని చెప్పాలి. వాస్తవానికి అయితే నేను కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ, కోర్టు పరిధిలో ఉంది, మనం ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదు. కానీ తను తల్లడిల్లిపోతూ ఉన్నాడు. చివరకు రథయాత్రలో, హనుమాని రథయాత్రలో కూడా అక్కడ రాజకీయ ప్రస్తావన చేసి అక్కడ విమర్శలు ఎదుర్కొన్నాడు. కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నాడు, పొరపాట్లు చేస్తూ ఉన్నాడు, పొరపాటు మీద పొరపాట్లు చేస్తున్నాడు, ఎక్కడో పోగొట్టుకొని ఇంకెక్కడో వెతుకుతున్నాడు అనేది నా అభిప్రాయం. నాకున్నటువంటి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ జర్నలిజంలో ఆ కోటిపాటి అనుభవం కానీ, ఒక పొలిటికల్ అనలిస్ట్గా ఉన్నటువంటి అనుభవంతో ఈ కేసులో బండి సంజయ్ గారు చేస్తున్నటువంటి పొరపాట్లు కాబట్టే ఇంత జటిలమైపోయింది, ఇంత కన్ఫ్యూజ్ అయిపోయింది, ఇంత అప్రతిష్ట మూట కట్టుకుంటున్నాడు అనేది నా అభిప్రాయం. ఆయన చేస్తున్న పొరపాట్లు ఏంటో ఒక్కొక్కటిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన సుమారు 5 నుంచి 6 పొరపాట్లు చేస్తూ ఉన్నాడు. అన్నిటికన్నా ఒక పెద్ద మిస్టేక్ ఉంది, అది చివరిలో చెప్తాను, చూడడం మాత్రం మర్చిపోకండి. అన్నిటికన్నా పెద్ద మిస్టేక్ చివరిలో చెప్తాను. ఇక ప్రాథమికంగా మొదటి నుంచి జరుగుతున్న క్రమం ప్రకారంగా తీసుకుంటూ వెళ్తే ఆయన చేసిన పొరపాట్లు ఏంటి ఏంటో ఒక్కొక్కటిగా చూసుకుందాం. పొరపాటు నెంబర్ 1, బండి సంజయ్ గారు అమ్మాయి వ్యవహారాన్ని తెగేదాకా లాగాడు. వాళ్ళు రాజీకి వచ్చారు, చర్చలు చేశారు. అసలు రాజీ అనొచ్చు, చర్చలు అనొచ్చు. చర్చలకు వచ్చినప్పుడు అక్కడే ఆ సమస్యకు పరిష్కారం అయ్యే మార్గంలోకి వెళ్లకుండా తనకు నేనేంటి, నేను హోమ్ మినిస్టర్, సహాయం హోమ్ మినిస్టర్ని, నేను బండి సంజయ్ని, నా హోదా ఏంటి, నేను ఎవరు చెప్పినా వింటారు అని అనుకున్నాడేమో. వ్యక్తిగతంగా తనకున్నటువంటి ఆ బిరుసుతనం, ఇవన్నీ మరి కారణాలు కావచ్చు. వచ్చినటువంటి బాధితురాలుగా కుటుంబం నుంచి మాట్లాడడానికి వచ్చినటువంటి సమయంలో వాళ్ళని స్నేహపూర్వకంగానో ఏదో విధంగా ఆ న్యాయం కుటుంబాల మధ్య, ఇరుపక్షాల మధ్యన జరిగేలా ఏదో ఒక రకంగా జరగాల్సిన దాన్ని చేయకుండా అక్కడ వాళ్ళని బెదిరింపు ధోరణిలో రివర్స్ బెదిరించడం, హెచ్చరించడం, తను చెప్పిందే వినాలని ధోరణిలోకి ప్రయత్నించాడని చెప్పేసి మనకు మీడియా వార్తల సమాచారమే కదా, అది అఫీషియల్గా జరుగుతున్నటువంటి సమాచారం. బాధితుల వర్షన్ కూడా ఇది. అంటే ఇక్కడ తనకు నెగోషియేషన్కి వచ్చినప్పుడు, తన ఇంటికి చర్చలకు వచ్చినప్పుడు అక్కడే పరిష్కారం ఇచ్చాలి. ఏ పెద్ద మనిషి అయినా చేసేది అదే. అరే బాబు, మీరు పోలీస్ స్టేషన్కి వెళ్తే కొట్టుకుంటే కేసులు, కోర్టులు, ఇవన్నీ వ్యవహారం వేస్ట్రా, ఆ నష్టపోయేదేదో, ఆ రాజీ పడేదేదో, ఆ వగ్గేదేదో తగ్గేదో తగ్గి మీరు సమస్య పరిష్కరించుకొని ఒక పెద్ద మనిషి చెప్తాడు. మరి ఆయనే పెద్ద మనిషి, ఆయనే 100 పెద్ద మనిషి తీర్మానం చేసి ఉండొచ్చు. ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యాడు? ఇక్కడ కాదంటే వీళ్ళు ఊరుకుంటారా? వెళ్ళి రేపు పోలీస్ స్టేషన్ మెట్లెక్కితే మనకు ప్రమాదం వస్తుంది కదా, మనకు పరువు పోతుంది కదా, నా పదవి, నేను ఉన్నటువంటి హోదాకి కలంకితం అవుతాం కదా, మేము ధర్మం కోసం పోరాడే పార్టీ కదా, రేపొద్దున ఎవరైనా విమర్శిస్తే తల ఎక్కడ పెట్టుకోవాలని ఆలోచించకుండా ఇక్కడ పొరపాటు చేసేసి తలబిరుసుగా ప్రవర్తించాడు అనేది నా అభిప్రాయం. నెంబర్ 2, ఇంకొక మిస్టేక్ ఇక్కడ. అంటే మొదటి స్థానం, మొదటిక్కడ ప్రాథమికంగా చర్చల విషయంలోనే ఆయన విఫలమైపోయాడు, తగ్గలేదు, బిరుసుగా ప్రవర్తించాడు. రెండవది, ఒకవైపు వాళ్ళు పోలీస్ స్టేషన్ల వైపు తిరుగుతూ ఉన్నప్పుడు, కేసు పెట్టాలని తిరుగుతున్నప్పుడు అప్పటికి కూడా అలర్ట్ అవ్వలేదు. వాళ్ళని కేసు నమోదు కాకుండా ఒత్తిడి చేయగలిగాడే కానీ అక్కడికి కూడా రాజీ పడే ప్రయత్నం ఇది చేయలేదు అనిపిస్తూ ఉంది నాకైతే. బహుశా వాళ్ళు రాజీ పడితే, అసలు రాజీ పడితే ఇంత దాకా రాదు, కానీ రాజీ పడలేదు, వాళ్ళు పడేలా వీళ్ళు ప్రవర్తించారు. ఇది 2 వైపుల నుంచి జరిగింది. అంటే ఇక్కడ కేసు పెట్టకుండా ఉండటానికి ఆయన నాలెడ్జ్ని, ఆయన పవర్ను ఉపయోగించాడే కానీ వాళ్ళు కేసు దాకా పోకుండా ఉండాల్సింది. పోలీస్ స్టేషన్ మెట్లెక్కినా కూడా వెనక్కి పిలుచుకునే అవకాశం ఉండే. ఇక్కడ కూడా కేసు పెట్టిందాక, స్టేషన్కి వెళ్ళిందాక, మెట్లెక్కిందాక వెయిట్ చేశాడు. మెట్లెక్కి, అది మనకు తెలిసిన విషయమే, రేపు తాడో పేరో మేము మోడీ గారి సభలో తేల్చుకుంటాము, నమోదు చేస్తారా లేదా అన్నప్పుడు కేసు నమోదైంది. ఆ పని నమోదు కాకుండానో, పోలీస్ స్టేషన్కి వెళ్లకుండానే చూసుకోలేకపోయాడు. పోలీస్ స్టేషన్ వెళ్ళినా కూడా వెనక్కి తెచ్చుకోలేకపోయాడు. వెనక్కి తెచ్చుకోవడం కాదు, పైగా
కేసు కాకుండా వాళ్ళని చేసేసరికి న్యాయం పట్ల అలసత్వం వహిస్తారికి విమర్శలు వచ్చాయి. అక్కడ ఎవరున్నా సరే ఆ లోకల్ అథారిటీస్ పోలీస్ ఆఫీసర్ వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది, మాకు ప్రాబ్లం వస్తుందేమని వాళ్ళు ఆలోచిస్తారు. సో అలసత్వం చేయడంతో నెంబర్ 2 పోలీస్ స్టేషన్ దాకా లెవెల్లో అక్కడ మిస్టేక్ చేశాడు. ఇంకొక మిస్టేకు ప్రధానమైనది, ఇక్కడ కేసు నమోదవుతున్న క్షణానికి ముందు మళ్ళీ బాధితుల మీద రివర్స్ హనీ ట్రాప్ కేసు పెట్టాడు. అది ఎప్పుడో మొదలు పెట్టాల్సి ఉండే, కానీ ఇక్కడ ఈ కౌంటర్ కేసు పెట్టేసరికి ఇక్కడ ఈయన ట్రస్టబిలిటీ, ఈయన నిజాయితీని, పారదర్శకత అనుమానించాల్సి వచ్చింది. ఒకవేళ బండి సంజయ్ గారి కుమారుడు తప్పు చేయకపోతే ధైర్యంగా ఉండాల్సి ఉండే, లేదా అతనే బాధితుడై ఉంటే అతనే ముందు కేసు పెట్టాల్సి ఉండే. కానీ కౌంటర్ కేసు పెట్టేసరికి ఖచ్చితంగా ఈ కౌంటర్ కేసు మీద నిజాయితీ, పారదర్శకత తప్పిపోయింది. అది మిస్టేక్ 3. ఇక 4th మిస్టేకు, ఇది బ్లండర్ మిస్టేక్ అని చెప్పొచ్చు. 4th మిస్టేక్ బ్లండర్ మిస్టేకు, పొరపాటు చేశాడు. ఇక్కడ తాను హనీ డ్రాప్ కేసు పెట్టాడు, కానీ ఇక్కడ మాత్రం పోక్సో కేసు నమోదైనందుకు యాంటిసిపరీ బెయిల్ కోసం ప్రయత్నం చేశాడు. ఇక్కడ యాంటిసిపరీ బెయిల్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా పోక్సో కేసులో ఎవ్వరూ యాంటిసిపరీ ఇవ్వడానికి ఏ వ్యవస్థకు, న్యాయ వ్యవస్థ కూడా అంతగా ఈజీగా ఇవ్వదు. ఎందుకంటే పోక్సో కేసు చట్టం తీరు, సెక్షన్ల తీరు అలా ఉంది. అక్కడ టైంపాస్ చేద్దాం అనుకున్నాడేమో, కొడుకును వైపు అప్స్కాండ్లో పెట్టి డ్రామా ఇది అడుగుతూ ఉన్నారు. యాంటిసిపేట్ ప్రయత్నం చేస్తారు. యాంటిసిపేట్ మొదటి విడతలోనే అంటే మొదటి ప్రయత్నంలో రిజెక్ట్ చేశారు, రెండవ ప్రయత్నంలో చూడాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా అంటే ఇక్కడ చేసినవి ఏంటంటే సెక్షన్లలోని లొసగులను అడ్డం పెట్టుకొని అది వీక్ కేసు కాబట్టి, వీక్ సెక్షన్ కాబట్టి 3 ఏళ్ళే పడుతుంది కాబట్టి మాకు బెయిల్ ఇవ్వచ్చు అని అనేసరికి అసలు ఈ తక్కువ సెక్షన్ ఎందుకు పెట్టారని విమర్శలు వచ్చింది ఒకవైపు. పైగా విచారణ సిట్ విధించడం, వాళ్ళు సెక్షన్స్ రివైవ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా అది 20 సంవత్సరాల కేసులా మారిపోయింది. అంటే ఇక్కడ ముందస్తు బెయిల్, యాంటిసిపరీ బెయిల్కు ప్రయత్నం చేయడం వృధాపనైపోయింది. 3-4 రోజులు అయిపోయింది. ఈ 3-4 రోజుల్లో జరగాల్సిన డ్యామేజ్ అంతా సోషల్ మీడియా ద్వారా జరిగిపోయింది. ప్రతిపక్ష పార్టీలు వచ్చేసాయి, కొన్ని మహిళా సంఘాలు బయటకు వచ్చేసాయి. బండి సంజయ్ యొక్క పదవి మీద, అలా ట్రాన్స్పరెన్సీ మీద బాధితులుగా న్యాయం జరుగుతుందా లేదా అనుమానాలు రేకెత్తించాయి. జరగాల్సిన డ్యామేజ్ ఎంత జరిగింది, ఆయన యాంటిసిపేట్ కోసం ప్రయత్నం చేయడం. ఇక్కడ ఇంకొకటి 5th పాయింట్ ఒకటి ఉంది, ఇది కూడా ఇంపార్టెంట్. అంటే యాంటిసిపేట్ బెయిల్ పొరపాటే 4వది. 5వ పొరపాటు, ఇక్కడ ముందస్తు బెయిల్ పోవడం కన్నా ఒక చిన్న అవకాశం ఉంది. ఇది కరెక్ట్ కాదు, కానీ ఒక అవకాశం ఉంది. అంటే యాంటిసిపేట్ అంటే మనకు పోక్సో చట్టాల ప్రకారం యాంటిసిపేట్ బెయిల్ రాదు, ఎట్టి పరిస్థితుల్లో రాదు. సెక్షన్ మన తర్వాత ప్రయత్నం చేయడం వృధానే. ఓకే, మన ఇంకేంటి అంటే క్వాజ్కి పోయేటువంటి అవకాశం ఉంది. క్వాజ్ ఎందుకు పోతారంటే, నా మీద పలానా వాళ్ళు ఎవరెవరో ఎక్కడో XYZ వాళ్ళు పలానా ఆరోపణతో కేసు పెట్టారు, ఆ కేసుకు నాకు సంబంధం లేదు అంటూ క్వాజ్కి వెళ్ళాల్సి ఉండే యాంటిసిపేట్ బెయిల్ కన్నా. క్వాజ్కి వెళ్తే అసలు నేరం చేశావా చేయలేదా, క్వాజ్కి అర్హతుందా లేదని అక్కడ వాదోపాదన జరిగేది. అరెస్టు, బెయిలు రిజెక్టు, అరెస్టు తప్పదు, అరెస్టు పరిస్థితులు అనేది కాకుండా అసలు నేరం చేశాడా, క్వాజ్కి ఇవ్వాల్సిన ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది వాదోపనాలు జరిగి కొంచెం డిఫెన్స్ ఉండేది. అంటే క్వాజ్ చేస్తారని కాదు, ఇక్కడ అరెస్టు అనే దాని మీద కన్నా ఇక్కడ కేసు కొట్టేయాలా వద్దా, క్వాజ్ చేయాలా వద్దా దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండే. ఇక్కడ ఈ క్వాజ్ని వాడుకోకుండా ఆయన యాంటిసిపేట్ బెయిల్ పోయాడు. ఇంకొక 6th మిస్టేక్ ఏంటంటే, ఇది కూడా బ్లండర్ మిస్టేక్ అని చెప్పాలి. తాను హనీ డ్రాప్ కేసు మీద పెట్టినప్పుడు హనీ డ్రాప్ కేసు మీద నిలబడి తన నిజాయితీ నిరూపించుకునే ప్రయత్నం చేయకుండా యాంటిసిపేట్ బెయిల్ కోసము ఈ పోక్సో చట్టం చుట్టూ ఇటు తిరుగుతున్నాడు. అతన్ని నిజాయితీ, ఆయన కేసులో నిజాయితీ ఉంటే దాని మీద పోరాటం చేయాల్సి ఉండే. యాంటిసిపేట్కి పోవాల్సిన అవసరం లేకుండే, క్వాజ్కి పోవాల్సిన అవసరం ఉండే. ఆయన పెట్టిన కేసు మీద ఆయనకే నమ్మకం లేదు, ఆయన కేసు గురించి ఆలోచిస్తలేడు, ఆయన కేసు గురించి వాదోపవాదాలు వింటలేడు. ఆయన పెట్టినటువంటి ఏది కూడా పట్టించుకోకుండా అవతల నుంచి అంటే దాన్ని కడుక్కోవడానికి ప్రయత్నం చేస్తుంటే తప్పు జరిగిందనే అర్థం వస్తుంది. పాయింట్ ఏంటంటే, తాను పెట్టినటువంటి హనీ డ్రాప్ కేసు విషయం కాకుండా వీళ్ళు పెట్టిన కేసు గురించే ఎక్కువలేక పీక్కోలేక తీసుకోలేక తల్లడబిల్లన అవుతున్నాడు. ఇవన్నీ కూడా బండి చేసినటువంటి మిస్టేక్స్. ఒకటి ఈ 6 మిస్టేక్ కాకుండా 7వ మిస్టేక్ ఏంటంటే, సరెండర్ అయిపోయి అరెస్ట్ అయితే అయ్యిండు, ఒక 10 రోజుల్లో 3 నెలలో 2 నెలలో ఉంటాడు, ఈ అపవాదం నుంచి బయటకు వస్తాడు, కడిగిన ముత్యంలా బయటకు వస్తాడు. ఏదైతే కేసీఆర్ చెప్పిండో వాళ్ళ కూతురు విషయంలో, అమ్మా బిడ్డ వీళ్ళు వదలరు, వీళ్ళు ఖచ్చితంగా అరెస్ట్ చేసి తీరుస్తారు, వాళ్ళకి టార్గెట్ నేను, కాబట్టి నువ్వు అరెస్ట్ అవుతావు, అరెస్ట్ నుంచి తప్పించలేము, కాబట్టి అరెస్ట్ కా తర్వాత కడిగిన ముత్యంలోకి బయటకు వస్తావు అన్నాడు. అదే ప్రిన్సిపల్
బండి సంజయ్ గారు కూడా పాటించాల్సి ఉండే, బిడా నువ్వు తప్పు చేయకపోతే కడిగిన ముత్యంలోకి బయటకు వస్తావు, మాంటో 30 రోజులు 50 రోజులు 90 రోజులు 70 రోజులు జైల్లో ఉంటావు, కడిగిన ముత్యం లేక బయటకు వస్తావని సరెండర్ కావాల్సింది. ఈ మిస్టేక్స్ ఇది కూడా మిస్టేక్ చేశాడు. ఇట్లా బండి సంజయ్ గారు ప్రతిదీ మిస్టేక్ చేస్తూ ఇట్లా మిస్టేక్ చేస్తూ 6, 7 చేశాడు. 8వ మిస్టేక్ ఫస్ట్లో పెట్టాలి, ఇది ఒక్కటే మిస్టేక్, లాస్ట్ అన్నిటి కలిపి ఒకటే అని చెప్పి స్టార్టింగ్లో చెప్పాను కదా, అది ఆయనే చెప్పుకున్నాడు. ఆ మిస్టేక్ కూడా ఆయన చేసిన పొరపాటు ఏందో మనం స్పష్టంగా చెప్తున్నాం. ఒక్కొక్కసారి మిస్టేక్ 1, ఇంటి వద్ద రాజీ ప్రయత్నాల కాడ ఆయన దాన్ని రాజీ చేసుకోలేకపోవడం ఒక మిస్టేకు. సెకండ్ది పొరపాటు, కేసు కాకుండా పరిష్కారం వైపు పోలీస్ స్టేషన్స్ తిరుగుతుంటే పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కనే కూడా చేసుకోలేకపోవడం, కేసు పెట్టకుండా చేయాలని ఒత్తిడి చేయడం, దాంతో విమర్శల పాలయ్యాడు. ఇంకొక థర్డ్ మిస్టేకు, ఎదురు కేసు పెట్టడం అనేది, అమ్మాయి మీదనే ఇంకొక కేసు పెట్టడం అనేది పొరపాటు. తర్వాత ఫోక్సో కేసు యాంటిసిపేటరీ బెయిల్ ప్రయత్నం చేయడం, ఇంకొకటి క్వాజుని మిస్ చేసుకోవడం, ఇంకొకటి తన కేసు గురించి మర్చిపోవడం. ఇలా ఇన్ని మిస్టేక్ చేసి చివరికి బండి సంజయ్ కన్ఫ్యూజ్గా ఉన్నాడు. పొరపాట్ల మీద పొరపాటు చేసి జరగాల్సిన నష్టం జరిగింది. ఇకపోతే బండి సంజయ్ చేసిన అతిపెద్ద మిస్టేకు, ఇది బ్లండర్ మిస్టేకు, ఇది ప్రధాన మిస్టేకు. ఈ మిస్టేక్ నేను చెప్పట్లేను మిత్రులారా, బండి సంజయ్ స్పష్టంగా బహిరంగ సభలో నిన్న రథయాత్రలోనో మీటింగ్లో చెప్పాడు కదా, నా కొడుకు నేను టైం ఇవ్వలేదబ్బా, మానిటరింగ్ చేసుకోలేకపోయాను టైం లేకపోవడం వల్ల. అంటే కొడుకు ఏం చేస్తున్నాడు, ఎలా పెంచుకోవాలి, ఏది చేయాలి, వాట్ నాట్ డూ, వాట్ ఈజ్ డూయింగ్ అని మానిటరింగ్ చేసుకోలేదు. కొడుకుని నిర్లక్ష్యం చేశాడు. తద్వారా అతని యొక్కటువంటి యాటిట్యూడ్స్లో కానీ అలవాట్లో కానీ మార్పులు వచ్చాయి, గ్రహించలేదు. దాని ఫలితమే ఇప్పుడు అనుభవిస్తున్నాడు. సో ఏం జరిగినా కూడా బండి సంజయ్ ఈ మిస్టేక్ చేశాడు. దాంతోపాటు ఈ రోజు నాటి సమాచారం మేరకు అతను మళ్ళీ ఇంకా ఆ అమ్మాయి మైనర్ కాదు మేజర్ అని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. సరే మేజర్ అయ్యి ఉంటే ఏ కేసు ఉండదు, మైనర్ అయితే మాత్రం ఖచ్చితంగా అన్ని సెక్షన్లు అప్లికేబుల్ ఉంటే యాంటిసిపేటరీ బెయిల్ రాదు. ఇంకొకటి ఏంటంటే ఆ అమ్మాయి మేజర్ అని చెప్పేసి చాలా రకమైనటువంటి ఎవిడెన్స్ వార్తలు వినిపిస్తున్నాయి. రకరకాల వార్తలు ఏంటంటే మీడియాలో వచ్చిన సమాచారం ప్రకారం ఆమె డ్రైవింగ్ లైసెన్స్లో ఏజ్ ఎక్కువగా ఉందని, ఇంకెక్కడో ఏజ్ ఎక్కువగా ఉందని, కానీ అవన్నీ కౌంటింగ్లోకి రావు. ఎందుకంటే డ్రైవింగ్ లైసెన్స్ మిస్టేక్ పడిందని చెప్తుండవచ్చేమో, లేదా అది రాంగ్ ఎంట్రీ అని ఉండొచ్చు, లేదా తప్పుడు కావాలి నమోదు చేసి ఉండదు. అది కాదు, ఏమైనా 10th క్లాస్లో ఉన్నటువంటి సర్టిఫికేట్ ఏజీ, లేదా దానికి ముందు అప్పుడు ఇచ్చినటువంటి హాస్పిటల్ సర్టిఫికేట్, రెండు మాత్రం ప్రామాణికం చేస్తారు. బర్త్ సర్టిఫికేటే ప్రమాణం ఉంటుంది, దాంతో ఈక్వల్గా 10th సర్టిఫికేట్ ఉంది. ఈ రెండు నుంచే ఆధార్ కార్డులో ఉంటుంది. ఇవి చూసే సిట్ అధికారులకు కూడా పోక్సో చట్టం సెక్షన్లు అమలు చేశారు. కేసుకు నమోదుకు ముందే చూస్తారు. మిగతా తర్వాత వచ్చినట్టు ఈ వాదనలు ఏదైతే ఆమె ఏజ్ ఎక్కువగా ఉంది డ్రైవింగ్ లైసెన్స్లోనూ ఏదో యాక్సిడెంట్ పీరియడ్లో, అవన్నీ కూడా ఎంట్రీలో జరిగినటువంటి ఏవి కూడా కౌంట్ కాదు, నాట్ కౌంట్ అవుతుండొచ్చు నా అవగాహన. ఒకవేళ ఆ గ్రౌండ్ మీద ఒకవేళ ఆయనకు యాంటిసిపేటరీ బెయిల్ వస్తే వీళ్ళు మళ్ళీ మైనర్ అని చూపించుకుంటే వచ్చిన బెయిల్ కూడా రద్దయ్యే అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా మైనర్ అయితే ఈ కేసు నమోదు చేసే నాటికి ఇంకొకటి విషయం ఏంటంటే, ఆమె కేసు కంప్లైంట్ చేస్తున్న నాటికి 1 గంట 1 రోజు మైనర్ అయినా చాలు. ఇన్సిడెంట్ జరిగినప్పుడు మైనరే, కేసు నమోదైనప్పుడు కూడా మైనరే. కాబట్టి ఖచ్చితంగా మైనర్ యాక్ట్ ప్రకారం ఈ ఫోక్సో అంగీకారంతో జరిగినా అంగీకారం లేకుండా జరిగినా, తెలిసి జరిగినా, వాళ్ళకి ఎంత తెలియక జరిగినా, అంటే తెలియకంటే ఈ పలానా పలానా తప్పు చర్య అని వాళ్ళకి అవగాహన ఉండకపోవచ్చు. అదే కదా చిన్నపిల్లల పట్ల జరిగేది, మతి స్థిమితంలో పట్ల జరిగింది. ఇవన్నీ కూడా పోక్సో చట్ట ప్రకారం శిక్షించదగిన నేరాలు, 20 ఏళ్లకు సుమారు శిక్ష పడే నేరాలు. వీటికి బెయిల్ అంత ఈజీగా దొరకదు. సుమారు మనకు అవగాహనంత వరకు 40 రోజులు, 30 రోజులు, 3 వారాలు, 15 వారాలు ఉంటుండవచ్చు. అది ఉన్నత న్యాయస్థానం డిసైడ్ చేస్తుంది. మనం చెప్పింది కూడా ఈ చరిత్రలో అక్కడో ఇక్కడ జరిగిన కేసుల అవగాహన ప్రకారం మాత్రం స్పష్టంగా చెప్తున్నాం. ఇది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి జరిగిన సంఘటనలు పాత కేసులు మీడియాలో ఉన్న వార్తల ప్రకారమే ఈ వివరణ, కానీ కోర్టు పరిధిలో ఉన్న అంశాలను మనం చర్చించట్లేము. మరి వేచి చూద్దాం బండి సంజయ్ గారు ఆ తర్వాత కొడుకు విషయంలో ఎలాంటి నిర్ణయాలు అప్డేట్స్ వస్తాయి, సర్వోన్నత న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో, అల్టిమేట్ మాత్రం ఉన్నత న్యాయస్థానం ఏం తీసుకుంటే అది మాత్రమే చెల్లుతుంది. దాన్ని మనందరం శిరసా వహించాల్సిందే.